జూన్ 4న జరిగిన ఎన్నికల కౌంటింగ్లో ఈవీఎంలు ఏం చెప్పాయి? టీడీపీ 135 స్థానాల్లో గెలిచిందని, జనసేన 21కి 21 స్థానాల్లో గెలిచిందని, బీజేపీ పోటీ చేసిన 10 స్థానాల్లో 8 చోట్ల విజయం సాధించిందని చెప్పాయి కదా. కానీ ఈవీఎంలు దాచిన నిజమేంటో తెలుసా? పోలైన ఓట్ల కంటే కౌంటింగ్ చేసిన ఓట్లు 49 లక్షలు అధికంగా ఉన్నాయన్న నిజాన్ని ఈవీఎంలు దాచేశాయి. ఈ అదనపు ఓట్లు 7 పార్లమెంటు స్థానాల్లో ఫలితాలను తారుమారు చేశాయన్న నిజాన్ని ఈవీఎంలు దాచేశాయి. ఈ వాస్తవాలను విఎఫ్డి అంటే ఓట్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ బయటపెట్టింది. దేశవ్యాప్తంగా 4,65,46,885 ఓట్లు పోలైన వాటి కంటే అదనంగా లెక్కించినట్టు డేటా రిలీజ్ చేసింది. ఇక ఏడీఆర్ అంటే అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ 176 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో 35,093 ఓట్లు అదనంగా లెక్కించినట్లుగా బయటపెట్టింది. ఫలితాలపై అనుమానంతో ఏపీలో ఒంగోలు నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి, విజయనగరం నుంచి బెల్లాన చంద్రశేఖర్, బొబ్బిలి నుంచి చిన అప్పలనాయుడు ఈసీకి ఫిర్యాదు చేశారు. నిబంధనల ప్రకారం ఈసీ సూచన మేరకు బెల్లాన చంద్రశేఖర్ 94,400 రూపాయలు ఫీజు కింద చెల్లించారు. బాలినేని శ్రీనివాసరెడ్డి 5,66,400 రూపాయలు చెల్లించారు. మరీ ముఖ్యంగా పోలింగ్ ముగిసిన 21 రోజుల తరువాత కూడా ఈవీఎంలలో ఛార్జింగ్ 99% ఉండటాన్ని గుర్తించిన బెల్లాన చంద్రశేఖర్ ఫిర్యాదు చేశారు. వీటన్నింటిపైన ఈవీఎంలు తయారు చేసిన కంపెనీ ప్రతినిధులు, ఎన్నికల కమిషన్ ఉన్నతాధికారుల సమక్షంలో విచారణ జరగాల్సి ఉంది. అయితే ఇక్కడే అసలైన ట్విస్ట్ మొదలైంది. మీ ఫిర్యాదులను వెంటనే వాపసు తీసుకోండి అంటూ ఈసీ నుంచి వైఎస్ఆర్సీపీ నేతలకు ఒత్తిళ్లు మొదలయ్యాయి. ఈసీ తీరు ఈవీఎంల పనితీరుపై అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది. అసలు పోలైన ఓట్లకు కౌంటింగ్ చేసిన ఓట్లకు మధ్య 12.54% తేడా ఎందుకు వచ్చింది? హ్యాకింగ్ లేదా ఈవీఎంలను మార్చడమే దీనికి కారణమా? 21 రోజుల తరువాత కూడా ఈవీఎంలలో 99% ఛార్జింగ్ ఉండడమేంటి? జాతీయ స్థాయిలో విఎఫ్డి, ఏడీఆర్ సంస్థలు గొంతు చించుకుని అరుస్తున్నా ఈసీ ఎందుకు స్పందించడం లేదు? ఫిర్యాదులపై ఎందుకు భయపడుతోంది? ఇదంతా చూస్తే ఖచ్చితంగా ఏదో లోగుట్టు ఉన్నట్టే అనిపిస్తోంది. లోగుట్టు బాబుకెరుక అని ప్రజలు చర్చించుకుంటున్న వేళ ప్రధానంగా ఓ 10 పాయింట్లు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. పాయింట్ నెంబర్ 1, దేశవ్యాప్తంగా పోలైన ఓట్లకు కౌంటింగ్ చేసిన ఓట్లకు మధ్య భారీ వ్యత్యాసం ఉంది. ఈవీఎంపై ఒట్టు ఖచ్చితంగా ఉంది లోగుట్టు. పాయింట్ నెంబర్ 2, అదనంగా చేరిన ఓట్లతో దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమికి 79 స్థానాల్లో లబ్ధి చేకూరిందని విఎఫ్డి తేల్చింది. ఈవీఎంపై ఒట్టు ఖచ్చితంగా ఉంది లోగుట్టు. పాయింట్ నెంబర్ 3, ఏపీలో ఈసీ లెక్కలకు మించి 49 లక్షల ఓట్లు అదనంగా చేరాయని విఎఫ్డి తేల్చింది. ఈవీఎంపై ఒట్టు ఖచ్చితంగా ఉంది లోగుట్టు. పాయింట్ నెంబర్ 4, పోలింగ్ ముగిశాక అదనపు ఓట్లు ఎలా చేరాయంటూ విఎఫ్డి, ఏడీఆర్ లేవనెత్తిన ప్రశ్నలకు ఈసీ నుంచి స్పందన నిల్. ఈవీఎంపై ఒట్టు ఖచ్చితంగా ఉంది లోగుట్టు. పాయింట్ నెంబర్ 5, అదనపు ఓట్లు ఏపీలో 7 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఫలితాలను తారుమారు చేశాయని విఎఫ్డి తేల్చింది. ఈవీఎంపై ఒట్టు ఖచ్చితంగా ఉంది లోగుట్టు. పాయింట్ నెంబర్ 6, ఈవీఎంల ట్యాంపరింగ్, హ్యాకింగ్ అనుమానాలతో బాలినేని ఫిర్యాదుపై ఇప్పటికీ ఈసీ నుంచి నో రియాక్షన్. ఈవీఎంపై ఒట్టు ఖచ్చితంగా ఉంది లోగుట్టు. పాయింట్ నెంబర్ 7, పోలింగ్ తరువాత 21 రోజులు గడిచిన విచిత్రంగా ఈవీఎంలలో 99% ఛార్జింగ్ అలాగే ఉంది. ఈవీఎంపై ఒట్టు ఖచ్చితంగా ఉంది లోగుట్టు. పాయింట్ నెంబర్ 8, ఈవీఎంల ఛార్జింగ్పై బెల్లాన చంద్రశేఖర్ ఫిర్యాదు చేసిన ఈసీ నుంచి ఇప్పటికీ నో రియాక్షన్. ఈవీఎంపై ఒట్టు ఖచ్చితంగా ఉంది లోగుట్టు. పాయింట్ నెంబర్ 9, ముగ్గురు వైఎస్ఆర్సీపీ నేతలు చేసిన ఫిర్యాదులు వాపసు తీసుకోవాల్సిందేనంటూ ఈసీ ఒత్తిడి చేస్తోంది. ఈవీఎంపై ఒట్టు ఖచ్చితంగా ఉంది లోగుట్టు. పాయింట్ నెంబర్ 10, ఫిర్యాదులపై తక్షణమే విచారణ చేయకుండా ఈసీ భయపడుతోంది అంటే ఏదో నిజం దాస్తున్నట్టే. ఈవీఎంపై ఒట్టు ఖచ్చితంగా ఉంది లోగుట్టు. ఈ 10 ప్రశ్నలకు సమాధానం దొరికితే గానీ అసలు ఈవీఎంలలో ఏం జరిగిందన్నది బయటకు రాదు.